మళ్ళీ బౌన్సర్స్ బౌన్సర్స్ అడ్డుకోలేకపోతే మీరేం పోలీసులు? బౌన్సర్స్ ఆర్ నాట్ అఫీషియల్. మీరు యూనిఫామ్‌లో ఉన్న ఆఫీసర్స్ మీరు. వాళ్ళు బౌన్సర్స్ పర్సనల్ అసిస్టెంట్. వాళ్ళు ఆపితే ఆగిపోయామంటే మీకింకా అంటే మీరు ఆ రోజు లాయర్ అన్నాడుగా, వీళ్ళు కూడా పోలీసులు కూడా అర్జున్‌ని చూస్తూ అర్జున్‌తో పాటు ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళిపోయారండి. తర్వాత ఇక్కడ కింద తొక్కిసలాడితే అప్పుడు మళ్ళీ దిగొచ్చారు. సో, ఇయన్నీ ఆల్రెడీ అర్జున్‌ని ఖచ్చితంగా కోర్టు తప్పిస్తే తప్పు లేదని నిందితుడు కాదు. అతనికి సంబంధం లేదని తేలుస్తది. ఈ ప్రొడ్యూసర్ వీళ్ళు కూడా తప్పు మేనేజర్‌లు. హ్మ్. ఇప్పుడు మేనేజర్ అయినా కూడా యాజమాన్యం ఆన్సరబుల్ అవుద్ది. ఓకే. ఆ విషయంగా ఆహ్, బ మేనేజర్ యాజమాన్యానికి ఏదైనా ప ఫైనో ఏదో ఏసే అవకాశం. ఎందుకంటే మేనేజర్ తప్పు చేశాడు. మేనేజర్ తప్పు చేసినా మరి మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మేనేజర్ చేసినా మేము తప్పించుకుంటానికి లేదు. ప్రొప్రైటర్ ఉంటది. సో, ప్రొప్రైటర్ చెప్పదు మేమసలు స్పాట్‌లో కూడా లేము. స్పాట్‌లో లేని మేమెలా నిందితులవుతాం? అది పాయింటే. స్పాట్‌లో. సో, ఇయన్నీ బట్ ఇదేదో అట్లా అట్లా ఆఖరికి బౌన్సర్ మీదకెళ్ళిపోద్దమ్మా కేసు. హ్మ్. బౌన్సర్స్ వల్ల చనిపోయారు. సో, బౌన్సర్స్‌ని ఒక 5, 6 లోపలేసేసి కేసు అలా అయిపోద్ది. హ్మ్. కానీ బౌన్సర్స్ ఆఖరికి బాధితులు పాపం బౌన్సర్‌లవుతారంతే. బౌన్సర్స్ కూడా ఎక్కువగా అల్లు అర్జున్ గారి పైన అంటే మొన్న రీసెంట్‌గా అసోసియేషన్ ఎవరో ఇంటర్వ్యూ చేస్తే ఎక్కువగా అల్లు అర్జున్ గారి పైన నెపం వేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ థియేటర్ యాజమాన్యం కూడా మేము వద్దని చెప్పామని చెప్పేసి వాళ్ళ వర్షన్ కూడా అదే అది వినిపిస్తున్నది. అబద్ధ పోర్షన్ బయటకొచ్చింది. హ్మ్. ఆళ్ళు నిన్న కూడా కోర్టు ముందు కూడా వాదించింది ఏం చెప్పారు? హ్మ్. మేము వస్తున్నాడు అనేది పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాం. హ్మ్. అయినా వ వాళ్ళు మేము వద్దని గాని మాకెలాంటి మెసేజ్ చెప్పలేదు. మేము ఇన్ఫర్మేషన్ చేసాం అల్లు అర్జున్ వస్తున్నాడు అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని కోర్ట్‌లో చెప్పారు. ఓకే. కోర్ట్‌లో వాళ్ళేమి మాకు మేము వద్దని గాని ఏం చెప్పలేదు. వాళ్ళే సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చారు హ్మ్. అని చెప్పారు. సో, వా ఆ కోర్ట్‌లో చెప్పింది వాస్తవం అవుద్ది గాని బయట వాగే రూమర్స్ వాస్తవాలు కావు గదా! ఓకే. బౌన్సర్స్ ఏం చెప్పినా బౌన్సర్స్ అల్లు అర్జున్ చేయమనరు గదా! హ్మ్. మీ బాధ్యత అల్లు అర్జున్ రక్షించడం. అల్లు అర్జున్ రక్షించే కార్యక్రమంలో మీరు జనాలను తోసేశారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. మీరు బాడీలేసుకొని అంత బాడీతో తోసారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. అనేది వీళ్ళ ఆరోపణ. మా లాఠీ తీసుకొని బౌన్సర్‌లే కొట్టారు అని పోలీసులు. సో, ఇది బ ఆ డ్రెస్ ఏసుకున్నాడు. సఫారీ డ్రెస్ ఏసుకున్నాడు. హ్మ్. కలర్ వేరు. బౌన్సర్స్ కలర్ ఏమో డార్క్ బ్లూ. అవును. వాడిదేమో లైటు బ్రౌన్ బ్లూ మిక్స్‌డు. సో, ఇయన్నీ యాష్ కలర్. హ్మ్. కొట్టినవాడి లాఠీ కనపడుతుంది దీంట్లో. ఓకే. ఆ లాఠీ వాడు మఫ్టీలో ఉన్న పోలీసు అని వీళ్ళు చెప్తున్నారు. హ్మ్. అది లేదు మా చేతిలోంచి లాఠీ లాక్కొని లాఠీ లాక్కుంటే నువ్వేం ఆఫీసర్‌వి? నీ చేతిలోంచి లాగి ఒక ప్రైవేట్ వ్యక్తి లాక్కుంటే ఊరుకుంటావా? సో, ఇయన్నీ డిబేటబుల్ రేపు క్వెషన్ కోర్ట్‌లో. సో, ఇలా మెయిన్‌గా పోలీసుల్ని మందలిస్తది. హ్మ్. ఆహ్, యాజమాన్యానికి ఏదో కొంత పనిష్మెంట్ పడుద్ది. పెనాల్టీ కట్టమనో లేకపోతే ఇది చేయమని వీళ్ళని బౌన్సర్‌ని జైలుకి పంపిస్తది. అదే ఓకే. జరగబోయేది. సార్ రీసెంట్‌గా కేటీఆర్ గారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులు భేటీ జరిగింది గదా! దానిపైన కొన్ని కామెంట్స్ చేశారు. సెటిల్‌మెంట్ అయిపోయింది. అందుకే రేవంత్ గారు సైలెంట్‌గా ఉన్నారని జెప్పేసి కామెంట్స్ చేశారు. దీనిపైన ఇప్పుడు దిల్ రాజు గారు కాస్త అసంతృప్తి ఫైర్ అయినట్టుగా కనిపించింది. అంటే ఎందుకు వివాదాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగుతున్నారు? కేటీఆర్ గారి వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. ఇటువంటి రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగొద్దు అని జెప్పేసి ఆయన కేటీఆర్ గారికైతే కౌంటర్ ఇచ్చారు. మరి ఆయన మాటల్ని, ఆయన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా జూస్తారు సార్? చాలా తప్పు దిల్‌రాజు గారు. హ్మ్. ఎందుకంటే ఆయన రాజకీయాలు మాట్లాడొద్దంటూనే ఈయన రాజకీయం మాట్లాడినట్టే ఇప్పుడు. రేవంత్ రెడ్డి కోసం మాట్లాడావా? రేవంత్ రెడ్డి కోసం మాట్లాడావా? నిజంగా నువ్వు సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఆనాడే సమంతని అసహ్యంగా మాట్లాడినప్పుడు మా హీరోయిన్ గురించి మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు? రాజకీయాల కోసం మీరు మా హీరోయిన్‌ని తప్పుడు మాటలు ఆ రోజు ఖండించి ఉండాలి. ఆయన నో రిప్లై ఆ రోజు మరి. ఆ రోజు ఇప్పుంటే ఈ రోజు అన్నది ఆయన నిజాయితీ కనబడుద్ది. ఆ హ్మ్. రోజు ఇప్పలేదు. అంటే ఇవాళ కేవలం వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలే. వాళ్ళు మాట్లాడతారు. కేటీఆర్‌కి, రేవంత్ రెడ్డికి మధ్య నువ్వు మధ్యలో రేవంత్ రెడ్డి సపోర్ట్‌గా కేటీఆర్ నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? వీళ్ళు శాశ్వతమా? రేపు వీళ్ళుంటారు. రేపు ఇంకోళ్ళొస్తారు. ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఎవరు శాశ్వతం రాజకీయాల్లో? జనక ఊరినే అదే రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడినట్టుంది తప్పితే హ్మ్. నిజాయితీతో మాట్లాడితే ఆ రోజు ఆ రోజు మాట్లాడినప్పుడు ఇవాళ కూడా ఈ విషయం మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా ఇట్లా గతంలో కూడా మా సమంతని గురించి మాట్లాడారు. అప్పుడు ఈ ప్రభుత్వం మీరు ఇవాళ ఇలా మాట్లాడతారు. మీ ప్రభుత్వాలు మీరు మాట్లాడుకోండి మమ్మల్ని గురించి అని జనరలైజ్ చేశారని చెప్పుంటే గౌరవం దక్కేది. హ్మ్. అలా కాకుండా సెపరేట్‌గా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ రోజు నోరే ఇప్పలా.
అరే మన సినిమా వాళ్ళని ఇంత అసహ్యంగా మాట్లాడింది ఈ ప్రభుత్వం, దాన్ని ఖండించాలి, మనం తప్పని చెప్ప ఆ నోరు ఇప్పలేదు ఆ రోజు. మరి ఆ రోజు ఎందుకు ఇప్పలా? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతున్నావు. వాళ్ళు రేవంత్ రెడ్డి మెప్పు కోసమును రేవంత్ రెడ్డికి సమర్థింపుగానే మాట్లాడుతున్నావా? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మీకెందుకు దిల్రాజు గారు? రాజకీయాలు వాళ్ళిద్దరు రాజకీయాల్లో ఉన్నారు, మాట్లాడుకుంటారు, కమెంట్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు మధ్యలో దూరం ఒకళ్ళకి వంత పాడుతూ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది? అంటే సార్ సినిమా ఇండస్ట్రీ పైన పొలిటికల్ వార్ జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీకి కాస్త నష్టం చేకూర్చే అవకాశమే ఉంది కదా సార్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో మనం చూస్తాం సార్. సినిమా ఫీల్డ్ ఏం నష్టపోదమ్మా. ఉమ్, మహామహారాజుకి ఒత్తిళ్లు చూసింది ఈ ఇండస్ట్రీ. ఉమ్, వీళ్ళంతా రేవంత్ రెడ్డి అంతా రేవంత్ రెడ్డి తల్ల మించిన ఒత్తిళ్లను చూసింది. కానీ వీళ్ళు ఏం చేయగలరు సినిమా ఫీల్డ్ని? మేము వీళ్ళ మీద ప్రభుత్వాన్ని ఆధారపడి ఏమన్నా మా సినిమా ఫీల్డ్ ఉందా? ప్రభుత్వం మీద ఆధారపడి ఏదో ఇలా పెద్ద సినిమాలు వచ్చాడు ఈ అడుక్కుంటానికి వెళ్తారు. ఈ దరిద్రం ఈ అడుక్కుంటానికి వెళ్ళలేదు అనుకోండి, అసలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం దగ్గరికి జోలు పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రేట్లు పెంచమని అడుక్కుడే వ్యాపారం మొదలైనాక కదా. అంతకుముందు ఎందుకు అవసరం ఉండేది కదా. ఏదైనా ట్యాక్స్ గీక్స్ ఉంటే మీటింగ్ వేసేవాళ్ళం, లెటర్ పంపించేవాళ్ళం. తర్వాత ఎప్పుడు సీఎం కలవమంటే ఆ ప్రోగ్రామ్ అందరూ వెళ్ళి కలిసేవాళ్ళు. అంతేగాని అసలు ఇలా చిల్లరతనం ఉండేది కాదు కదా. ఈ అడుక్కుంటూ మొదలెట్టినాక కదా మాకు రేట్లు పెంచండి, అడుక్కుంటూ మొదలెట్టి ప్రభుత్వం వాళ్ళ అజమాయిషి. అసలు ఎందుకు ఆ దరిద్రం? ఎందుకు ఆ దరిద్రం అవసరం లేదు. వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఏమి సినిమా ఫీల్డ్ని నడిపించవు. ఉమ్, ప్రభుత్వాల వల్ల మా సినిమాలు కాదు, ఉమ్, మా సినిమాల వల్ల ఇంకా మీ ప్రజలతోటి మీరు ఎలా ప్రజలతోటి ఉండి ఓట్లు సంపాదించుకుంటారో మేము ప్రజలతో ఉండి సినిమాలు ఆశీర్వాదం పొందుతాం. అర్థమైందా? సో మిమ్మల్ని బట్టి మేము కాదు, మమ్మల్ని బట్టి మీరు కాదు. ఉమ్, మీరేదో మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని బట్టి సినిమా ఫీల్డ్ అనుకుని ఫీల్ అయితే మీ భ్రమ అది. ఉమ్. మీరేం సినిమా ఫీల్డ్ ఏం పీకలేరు. ఏ ప్రభుత్వము సినిమా ఫీల్డ్ ఏమీ పీకలేరు. మేము ప్రజల ఆదరాభిమానాలతో ప్రజల ఆశీర్వాదంతో నిలబడుతున్న పరిశ్రమ మాది. మీరు ఎలాగ ఓట్లు ప్రజల ఆదరాభిమానాలతో మీ ప్రభుత్వాలు ఉంటాయో మా పరిశ్రమ ప్రజల ఆదరాభిమానాలను ఆశీస్సులు బట్టి ఉంటాయి. మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటే హీరో, రేవంత్ రెడ్డి నొచ్చుకుంటే హీరో కాకపోతే ఉండదు. మిమ్మల్ని బట్టి ప్రజలు కాదు, మమ్మల్ని అభిమానించే ప్రేక్షకులు, వాళ్ళని బట్టి మేము హీరోలు, సూపర్ స్టార్లు, సూపర్ ప్రొడ్యూసర్లు, సూపర్ డైరెక్టర్లు అయ్యేది మా ప్రేక్షకులను బట్టి, ఉమ్. ఇక్కడ ప్రభుత్వాన్ని బట్టి కాదు. ఈ కనుక తెలుసుకోవాలి, ఆ పచ్చి నిజం తెలుసుకుని మీరేదో శిష్టాది గురువులాగాను మేము ప్రభుత్వం గురువులు, మేము బాసులు, మీరు మాకు దాసులు అనుకుంటే పిచ్చి భ్రమ. అంటే సార్ కేటీఆర్ గారు ఒక ఆరోపణ చేస్తాడు, అక్కడ సెటిల్మెంట్ అయిపోయింది అందుకే రేవంత్ గారు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి. అంటే దీనికి సమాధానమే కదా దిల్రాజు గారు చెప్పారు. అంటే యాజ్ సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా మీరు నీకెందుకు దిల్రాజు గారికి సెటిల్మెంట్ అనేది ఈయన ఎందుకు చెప్పాలి? ఈయనేమో కేటీఆర్ ఏమన్నా దిల్రాజు గురించి అన్నాడా? కాదు కదా, రేవంత్ రెడ్డి గురించి అన్నాడు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడు, సెటిల్మెంట్ అయిందో లేదో ఆయన చెప్తాడు. ఈయనకి సంబంధం? మీటింగ్ లో ఆయన ఉన్నారు. గుమ్మడికాయ దొంగని అంటే బుధాలు తడుకున్నట్టు ఆయన సెటిల్మెంట్ అయిందంటే సెటిల్మెంట్ చేశానన్న ఈయన అనుకుంటారు.